ప్రియులారా, ఇది నా మరొక బలిపీఠం మీకు జ్ఞాపకం చేస్తాను నేను. నిర్గమాకాండం 17వ అధ్యాయం దయచేసి చూడండి. నిర్గమాకాండము 17వ అధ్యాయం కొన్ని మాటలు చదువుదామా, మొదటి నుంచి చదవండమ్మా. తరువాత ఇశ్రాయేలీలో సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. చాలా 8వ వచనం నుండి చదివండి సిస్టర్ అమ్మ, చదవండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. మనందరికీ తెలిసిన స్టోరీ అమ్మా ఇది. ఆఖరణ 15వ వచనం 16వ వచనం కూడా చదువుతారా? తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. చాలుమా. గనుక ఇక్కడ మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టాడు. అంటే దాని యొక్క అర్థము కింద ఫుట్ నోట్లో రాస్తున్నాడు. ఏంటంటే నిస్సి అనేటటువంటి మాటకి ఏంటండి, ధ్వజము అంటున్నాడు. అంటే ద లార్డ్ ఈజ్ అవర్ బ్యానర్, యెహోవాయే మా యొక్క ధ్వజము, లేకపోతే యెహోవాయే మా యొక్క జెండా. ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కి ఏం పాతారమ్మా అక్కడ? జెండాను పాతారు. అంటే ఇట్స్ ఎన్ సింబల్ ఆఫ్ విక్టరీ. ఒక జయానికి సూచనగా, విజయానికి సూచనగా వారు జెండాను పాతారు. అలా ఇక్కడ కూడా యుద్ధములో గెలుపొంది బలిపీఠమును కట్టి ద లార్డ్ ఈజ్ అవర్ బ్యానర్, ఆయనే మా జెండా, మాకు విజయం ఇచ్చేవాడు ఆయనే, మాకు జయం ఇచ్చేవాడు ఆయనే అని మోషే బలిపీఠాన్ని కట్టి యెహోవా నిస్సి అనేటటువంటి పేరు పెట్టాడటండి. ఇక్కడ 8వ వచనం నుండి మనం చూసినప్పుడు అమాలేకీయులు రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేస్తూ ఉంటున్నారు. అమాలేకీయులు యుద్ధానికి వస్తున్నారు. అమాలేకీయులు ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వారు వస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలకు సాదృశ్యంగా ఉన్నారు. ఇశ్రాయేలు అనేటటువంటి పేరు యాకోబుకు దేవుడు పెట్టాడు. ఎప్పుడు? అతని పాత స్వభావం ఉన్నప్పుడు కాదు, అతని బ్రతుకు మార్చి, అతని స్వభావమును మార్చి, యాకోబును అంటే మోసగాడు అనేటటువంటి అర్థం ఇచ్చే జీవితాన్ని మార్చి ఇశ్రాయేలుగా ఆయన మార్చి ఆయనను దీవించినాడు, ఆయనను ఆశీర్వదించినాడు. ఇక మీదట నీవు యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలువే అని ఆయనను దీవించి పంపించాడు. కనుక ఆశీర్వాదానికి గుర్తుగా, దేవుని యొక్క పిల్లలకు గుర్తుగా ఇశ్రాయేలీలు ఉంటున్నారు. పిల్లరా, దేవుని స్వభావము, దేవుని ప్రతినిధులుగా, దేవుని సంతానముగా, దేవుని కుటుంబముగా వారు ఉంటున్నారు. అయితే అమాలేకీయులు శరీరానికి సాదృశ్యంగా ఉంటున్నారు. అమాలేకీయుల యొక్క ఆరిజిన్ మనం చూసినట్లయితే ప్రియులారా, వారు శరీర సంబంధులుగాను, లోక సంబంధులుగాను, ఏషావు సంబంధులుగాను వారు ఉన్నారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఏషావు శరీర సంబంధి. అతని గురించి యోహాను మాట్లాడుతూ అతడు మరి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక పూట కూటి కొరకు అమ్ముకున్నాడు. తన ఆత్మీయతను అమ్ముకున్నాడు, తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఆయన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఒక పూట కూటి కొరకు హీ సోల్డ్ అవే ద స్పిరిచువల్ లైఫ్ వాట్ హీ హ్యాస్. దేవుడు అతనికి సహజంగా ఇచ్చినటువంటి ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. ఇది నాన్న క్రిస్టియన్స్గా, దేవుని పిల్లలుగా మనకు కూడా ఒక ఛాలెంజ్. అపవాది బార్గెనింగ్ చేస్తుంటాడు. నేను ఈ లోకాన్ని నీకు ఇస్తాను, నీ ఆత్మీయత నాకు ఇస్తావా, నీ యొక్క సాక్ష్యాన్ని నాకు ఇచ్చేస్తావా, నీ బాప్తిజం నాకు ఇచ్చేస్తావా, నీ రక్షణ నాకు ఇచ్చేస్తావా? ప్రభువు దగ్గరికే వచ్చి వాడు అలా శోధించాడమ్మా. యేసు ప్రభువునే అలా శోధించాడు. నువ్వు ఎత్తైన స్థలం నుంచి కిందకు దింకు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు దేవుని కుమారుడు కదా, ఆయన దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారని ఆయనను సూసైడ్ చేసుకోమని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ప్రభు అతన్ని జయించాడు, సాతానుని యొక్క జయించాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు. ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, నా కాళ్ళకు మొక్కు అన్నాడు. అన్నాడా లేదమ్మా చెప్పండి? యేసు ప్రభువుకే అంత ఛాలెంజ్ విసిరితే, యేసుక్రీస్తు ప్రభువుకే అంత సవాల్ విసిరితే అపవాది మనకి ఎందుకు సవాలు విసరడు? మనం వేటిల్లో పడిపోతున్నామేమో, మనము ఏ బిజీలో పడిపోతున్నామో, మనము ఏ రకాలైనటువంటి వాటిల్లో పడిపోతున్నామేమో. ప్రభు మనకు ఒక సంఘం ఇచ్చాడు, ప్రభు మనకు ఒక సహవాసం ఇచ్చాడు, ప్రభు మనకు ఒక ఆత్మీయమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చాడు. వాటిల్లో మనం ముందుకు సాగి వెళ్ళవలసిన వారమైంటున్నాం, ప్రార్థించవలసిన వారమైంటున్నాం, పని చేయవలసినటువంటి వారమైంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క అమాలేకు శరీరానికి
సాదృశ్యంగా ఉన్నాడు, ఏషావుకు సాదృశ్యంగా ఉన్నాడు. కనుక శరీరానికి ఇక్కడ ఆత్మకు ఇజ్రాయేలీలు ఆత్మ సంబంధులుగా ఉన్నారు. శరీరానికి ఆత్మ సంబంధులకు, శరీర సంబంధులకు ఆత్మ సంబంధులకు పొత్తు కుదరదు. మనము శరీర సంబంధులతో సాంగత్యం చేయలేము. మనము శరీర సంబంధులతో చెయ్యి కలిపి చట్టాపట్టాలు వేసుకోలేము. శరీర సంబంధులతో వియ్యమంది జత కట్టలేము. పెండ్లి చేసుకుని వాళ్ళతో కాపురము చేయలేము. అవిశ్వాసులకు విశ్వాసులతో పొత్తేమిటి, జత ఏమిటి? క్రీస్తుకు బెరియాలతో ఏమి సంబంధము, చీకటికి వెలుగుతో ఏమి యొక్క పొత్తు అని ఆయన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6:14 మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. కనుక దెర్ ఈజ్ అ వార్, దెర్ ఈజ్ అ ఫైట్ బిట్వీన్ దీస్ 2 పీపుల్, ఇజ్రాయేలీలకు అమాలేకీయులకు. అప్పుడు మోషే అంటున్నాడు, నేను కొండ ఎక్కి ప్రార్థన చేస్తాను, నా చేతి కర్రను చేత పట్టుకొని కొండ శిఖరమున నిలిచెదను. యెహోషువ నీవు వెళ్ళి యుద్ధము చేయి అమాలేకీయులతో అని చెప్పి ఉంటాడు. ఇక్కడ మనం చూస్తున్నాం దెర్ ఆర్ 2 వెపన్స్ హియర్. ఇక్కడ 2 ఆయుధాలు మనకు కనబడుతున్నాయి. మోషే కొండ ఎక్కి ప్రార్థన అనే ఆయుధాన్ని వాడుతూ ఉన్నాడు. ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగిస్తూ ఉంటున్నాడు యుద్ధములో గెలుపొందడానికి. మనము కూడా మన బ్యాటిల్స్ గెలవడానికి నీ ఫ్యామిలీలో, నా ఫ్యామిలీలో, మన చర్చ్లో, మన కమ్యూనిటీలో, ఈ లోకములో సాతాను క్రియలు ఓడింపబడాలి. అపజయం మన యొక్క పోరాటాల్లో జయం పొందాలి. ప్రార్థన ఆయుధం. మోషే కొండ ఎక్కినట్టుగా మనం కూడా ప్రార్థన అనే శిఖరాన్ని అధిరోహించి దేవుని వైపు చేతులెత్తాలి. ఎంత ఎవిడెంట్గా మనం చూస్తున్నాం చూడండి. ఆయన చేతులు పైకెత్తినప్పుడు గెలుస్తున్నారు, చేతులు కిందకి దించి వేస్తున్నప్పుడు వారు ఓడిపోతున్నారు. మన క్రిస్టియన్ లైఫ్లో కూడా అంతే. ఎప్పుడైతే మనకి ప్రేయర్ తక్కువైపోతుందో, ఎప్పుడైతే వర్డ్ ఆఫ్ గాడ్ తక్కువైపోతుందో, ఎప్పుడైతే మనకి ఫెలోషిప్ తక్కువైపోతుందో, అప్పుడు మనకి ఫ్రస్ట్రేషను, అప్పుడు మనకి ఎంప్టీనెస్, అప్పుడు మనకి ఎంతో రకాలైనటువంటి చిరాకులు, కొట్లాట్లు, రకరకాలైనటువంటి పద్ధతుల్లో మనం వెళ్ళిపోయవలసినటువంటి పరిస్థితి బిలీవర్స్కి ఏర్పడుతూ ఉంటుంది ప్రియులరా. అందువల్ల మోషే ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే యూజ్ దిస్ వెపన్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెబుతూ ఉంటాడు, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపనలతో మీరు దేవుని సన్నిధికి రండి. మనము పోరాడున్నది శరీరాలతో కాదు, మనం అంధకార సంబంధులకు, లోకనాథులతో, చీకటి శక్తులతో పోరాడుతున్నాం. దేవుని బిడ్డలారా, మీ పిల్లల యొక్క మారు మనసు కొరకు రండి. ప్రతి ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాం. చక్కగా వచ్చి అందరికి ప్రేయర్ పాయింట్ చెప్పి అందరితో కలిసి ప్రార్థన చేస్తే తప్పక దేవుడు ఆ కార్యాన్ని జరిగించడా, సంఘములో ఉజ్జీవాన్ని కలుగు చేయడా, కుటుంబంలో అవసరతలు తీర్చడా, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడా చేస్తాడు దేవుడు. ఇంత గొప్ప యుద్ధంలోనే దేవుడు విజయాన్ని ఇచ్చాడే. మోషే చేతులు పైకెత్తినప్పుడు ప్రార్థనలను విన్నాడే. మన ప్రార్థన ఎందుకు వినడమ్మా? వింటాడు. కనుక చేతులు కిందకి దించి వేసినప్పుడు, బరువెక్కినప్పుడు వారు ఓడిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. హీ ఈజ్ యూజింగ్ ద వెపన్ ఆఫ్ ప్రేయర్. ఆ తర్వాత కొండ కింద యెహోషువాని యుద్ధం చేయమంటున్నాడు. కొండ కింద ఉన్న వెపన్ ఏంటంటే, కొండ కింద యెహోషువ చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే ఖడ్గం. దేవుని యొక్క వాక్యము అనే ఖడ్గం, సర్వాంగ కవచాన్ని గురించి పౌలు మాట్లాడుతూ ఏమంటారంటే, దేవుని వాక్యము అనేటటువంటి ఖడ్గాన్ని మీరు వాడండి. ఈ సోడ్ మీకు లేకపోతే, దేవుని వాక్యం అనే ఖడ్గం మీకు లేకపోతే సాతానుడు వచ్చి మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తాడు. గనుక దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని మీరు వాడండి ఎంత స్పష్టంగా రాస్తున్నాడు ఎఫెసీయులకు రాసిన ఆ సర్వాంగ కవచమును గురించి రాస్తూ, వాక్యము అనేటటువంటి ఆత్మ ఖడ్గాన్ని మీరు పట్టుకోండి. కనుక 2 అవసరం మనకి, ప్రార్థన అవసరము, వాక్యం అవసరము. యెహోషువ కింద వాక్యం అనే ఖడ్గాన్ని వాడుతున్నాడు, పైన ప్రార్థన అనేటటువంటి ఖడ్గాన్ని మోషే వాడుతున్నాడు. దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు. అమాలేకీయుల మీద దేవుడు గొప్ప గెలుపును వారికి అనుగ్రహించి ఉంటున్నాడు. అయితే శ్రేష్టమైన విషయం ఏంటంటే, వాళ్ళు విజయం పొందారు. దే వన్ ద బ్యాటిల్, దే డిఫీటెడ్ ద ఎనిమీ. కానీ స్పిరిచువల్ వార్ఫేర్ అనేది అక్కడితో అయిపోలేదు. పోరాటం అనేటటువంటిది అక్కడ అయిపోలేదు. వారు గెలుపొందారు, వారు విజయం పొందారు. అవును, మనం కూడా రక్షణ పొందినప్పుడు మనం అనుకుంటున్నాం, సాతాను మీద నేను విజయం పొందాను, లోకం మీద నేను విజయం పొందాను, ప్రభు నన్ను రక్షించుకున్నాడు, తన బిడ్డగా చేసుకున్నాడు, వెరీ గుడ్. బ్యాప్టిజం తీసుకున్నప్పుడు అవును ప్రభు నాకు విజయం ఇచ్చాడు, నేను ఆయనకి లోబడి ఈ లోకానికి దూరమై నేను ఆయన కోసం సాక్షిగా నిలబడడానికి సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తూ బాప్తిజం తీసుకున్నాను. ఎస్, దట్ ఈస్ ఎ విక్టరీ. కానీ అక్కడతో అయిపోలేదు. త్రూ అవుట్ యువర్ లైఫ్, ఆఖరి నీ ఊపిరి విడిచే వరకు నువ్వు పోరాడవలసిందే. అందుకే ప్రియులారా ఇక్కడ ఈ మాట చెబుతున్నాడు. 17వ అధ్యాయము 6-16 వచనం ఒకసారి చూడండి అమ్మా. 17వ అధ్యాయం 16 వచనం. తమ చేతిని యెహోవా సింహాసనమునకు
విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. చూడండి ఏమంటున్నాడండి, అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమే, గెలుపొందారు. నో డౌట్ దే వన్ ద బ్యాటిల్, బట్ దట్ బ్యాటిల్ విల్ క్యారీ ఆన్, దట్ విల్ గో ఆన్. ఆ యుద్ధము కొనసాగుతూనే ఉంది తరతరములకు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆఖరి వరకు కూడా ఈ స్పిరిచువల్ బ్యాటిల్ అనేది మనకుంది. దానిలో మనము ప్రతిదినము విజయవంతులుగా ఉండాలి. ప్రతి విషయంలో మనం జయం పొందాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతాం ప్రియులారా, ఎప్పుడు ఆయన మనకి విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసును బట్టి మనం అన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో మనము ఈ మాటలు చదువుతాం కదా ప్రియులారా, ఎప్పుడు చదువుతుంటాం మనము. 31వ వచనం నుండి, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమును ఉండగా మనకి విరోధి ఎవడు? అండ్ సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? ప్రియులారా 35వ వచనం, క్రీస్తు యేసు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి ఏం వ్రాయబడ్డది? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారము. ఆయనను, ఈ మాట అందరం చెబుదామమ్మా, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. అలా మాట్లాడితే ఏమన్నాడు? మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవునవైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా. ఏవి ఎడబాప నేరవు? చెరసాలైన, దరిద్రత అయినా, అనారోగ్యమైన, కష్టమైన, సుఖమైన, అన్నీ ఉన్నా ఏమి లేకపోయినా క్రీస్తు యేసు యొక్క ప్రేమలో ఏది కూడా మనం అన్నిటిలో అత్యధిక విజయాన్ని ప్రభు మనకిస్తాడు. అంతిమ విజయం మనదే, అంతిమ జయము మనదే. ఎ విక్టోరియస్ లైఫ్. గాడ్ వాంట్స్ టు గివ్ అస్ ఎ విక్టోరియస్ లైఫ్ త్రూ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసునందు కనుక దేవుని బిడ్డలారా, యెహోవా నిస్సి అనేటటువంటి పేరు పెట్టి, ఆయనే మా జెండా, ఆయనే మా ధ్వజము, మా ముందు వెళ్ళువాడు ఆయనే. హిస్ ప్రెసెన్స్ విల్ బి విత్ అస్. ఆయన సన్నిధి మనతో ఉంటుంది, మనకు ముందుగా ఉంటుంది. నాకు ముందుగా నా ప్రభు వెళ్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, ఇలాంటి ప్రిపరేషన్తో, ఇలాంటి స్పిరిచువల్ మరి ఆ వార్ఫేర్లో మనం ముందుకు సాగి వెళ్ళవలసిన వారమైనాం. అందుకొరకు బలిపీఠమును మనం కట్టవలసిన వారమైనాం. మోషే లాంటి వాడే బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి స్తుతించినప్పుడు, యెహోవా నిస్సి అని చెప్పుకున్నప్పుడు, నీవు నేను కూడా అనేక అనుభవాలు గుండా ప్రభు మనల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు మనము కూడా బలిపీఠాన్ని కట్టి దాని దగ్గర చేరి మనము ఆయనకు అర్పణ అర్పించి, మనము దహన బలిగా ఆయన సన్నిధికి మనల్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనం ఎడ్లను, బలులను, లేకపోతే కోళ్లను, మేకలను తీసుకుని రావాల్సిన అవసరం లేదు. కానీ మనం చదువుకున్నట్టుగా ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో లాస్ట్ టైం కూడా మనం చదువుకున్నాం. ఒకసారి మనం చదువుదాం. మన ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రియులారా మనం చదువుదాం. 1వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఒకసారి అందరం చెప్పుకుందాం. కానీ కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. గమనించండి, ఎలాగండి? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. మన శరీరాలను ఆయనకి సమర్పించుకుందామా? మనల్ని మనం ఆయనకి సమర్పించుకుందామా? ఎడ్లు కాదు, గొర్రెలు కాదు, మాంసం కాదు, ఇంకేదో కోళ్ళు కాదు, పౌరాలు కాదు, నిన్ను నీవే, నన్ను నేనే. లార్డ్, ఐ ఆఫర్ మై ఐస్. నేను వ్యర్థమైన వాటిని చూడను. I dedicate my eyes to you, Lord. I dedicate my hands to you, Lord. I dedicated my legs to you, Lord. ప్రభా, నీ కొరకు, నీ మహిమ కొరకు, నీ సేవ కొరకు, నాయనా నీ సంఘ పరిచర్య కొరకు నన్ను నేను సజీవ యాగముగా బ్రతికుండగానే ఐ ఆఫర్ యాజ్ ఏ లివింగ్ సాక్రిఫైస్. ఇలా ఆలోచించండి.
మనం ఎక్కడి వరకు ఉన్నాం, ఎలా ఉన్నాం, దేవునికి యోగ్యమైన అర్పణ అర్పిస్తున్నామా? సజీవమైన అర్పణ మీరు అర్పించుకోండి, అది ఆయన స్వీకరిస్తాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైంది, ఇది మంచిది. గాడ్ విల్ రిసీవ్ అండ్ హీ విల్ బ్లెస్ యూ అంటున్నాడు. ఇలా దేవుడు అలాగూ ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అలా కాకుండా మరొకలాగా వస్తే మనము ఎలా నష్టపోతామో ఇంకొక మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. లేవియ కాండం 10వ అధ్యాయం చదువుతారమ్మా, 1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని చూడండి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొచ్చారు. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. చాలమ్మా, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. సామాన్యమైన వాడు కాదు, ప్రతిష్ఠింపబడిన వాడు, పిలువబడినటువంటి వాడు, ఏర్పాటు చేయబడిన వాడు అబీహు, నాదాబు. దేవుడు చెప్పినటువంటి విధానములో కాకుండా, దేవుని పద్ధతిలో కాకుండా, దేవుని చిత్తానుసారముగా కాకుండా వేరొక అగ్నిని, వేరే రకమైనటువంటి అగ్నిని, దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన మాట చెప్పున మండేటటువంటి అగ్ని కాకుండా అన్య అగ్నిని, కొత్త అగ్నిని బలిపీఠం మీదకి తీసుకొచ్చినప్పుడు ప్రియులారా అక్కడ మరణం సంభవించింది. ఉజ్జా చేయి చాపి ఆ కొత్త ఎడ్లతో బండి కట్టి మందసాన్ని తీసుకుని వస్తే చేయి చాపి దాన్ని తాకినప్పుడు అక్కడ ప్రభు అతన్ని మొత్తినప్పుడు పడి చనిపోయినట్టుగా, ఉజ్జా చనిపోయినట్టుగా, నాదాబు అబీహులు కూడా ఇక్కడ పని చనిపోయినట్టుగా మనం చూస్తాం. వేరొక అగ్ని, అన్య అగ్ని. జాగ్రత్త గమనించండి. మనకేదో మన సొంతమైనటువంటి ఆలోచనతో, సొంత పద్ధతుల్లో, సొంత కోరికలతో, సొంత విధానంలో దేవుని కార్యాలు చేయడానికి పూనుకోకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పము, దేవుని చిత్తము చాలా అవసరం. మనం ప్రతిదీ ప్రార్థనాపూర్వకంగా మనం చేయవలసిన వారమైనా, కానీ మన సొంత ఉద్దేశాలతో, మన సొంత కోరికలతో, మన సొంత విధానాల్లో, మన సొంత పద్ధతుల్లో మనం ఏదంటే అది, ఎలా అంటే అలాగా మనం చేయడానికి పూనుకున్నట్లయితే కొన్నిసార్లు బలిపీఠం దగ్గరికి వచ్చినప్పటికీ నష్టాన్ని తెచ్చుకోక తప్పదు, ఇబ్బందిని తెచ్చుకోక తప్పదు, దేవుని యొక్క ఉగ్రతను పొందక తప్పదు. అయితే మనం ఉగ్రతకు పాత్రలు అవ్వాలని దేవుని ఉద్దేశం కాదు. ఆయన ఇష్ట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం, ఆయన సంకల్పమును బట్టి, ఆయన మాటను బట్టి మనం బ్రతికే వారంగా, మన జీవితాలు ఆయన వాక్యమును బట్టి సరిచేసుకునే వారంగా, ఆయనకి ఇష్టమైన పాత్రగా, ఆయన చేతిలో వాడబడే పాత్రగా మనం చేసుకున్నప్పుడు వీ విల్ బీ ఏ బ్లెస్సింగ్ నాట్ ఓన్లీ టు అవర్ సెల్ఫ్, మనకు మాత్రమే కాదు, మన కుటుంబమునకు మాత్రమే కాదు, వీ విల్ బీ ఏ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్. ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. లేని ఎడల అప్పుడు మనము లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగా ఆ కుండలో కూర అంతా విషమైపోయినట్టుగా మన ద్వారా విషమే, మన సేవ ద్వారా విషమే, మన ప్రవర్తన ద్వారా విషమే, మన కుటుంబము హానికరంగా సంఘానికి, సేవకులకు, ప్రజలకు తయారవుతుంది. ఇక్కడ అన్య అగ్నిని, వేరొక అగ్నిని తీసుకొచ్చారు. బలిపీఠం దగ్గరికే వచ్చారు, దేవుని సన్నిధికే వచ్చారు, కానీ దేవుని ఆశీర్వాదం పొందలేకపోయారు. ఇది అటువంటి ఆశీర్వాదం పొందేటటువంటి కృప దేవుడు మీకు నాకు అనుగ్రహించునుగాక. మన శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకుందాం, మనం తగ్గించుకుందాం, మనం అప్పగించుకుందాం, మనము పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చి మనలో ఏదైనా ఒకవేళ ఆయాసకరమైంది, దేవునికి ఇష్టము లేనిది ఉంటే తీసివేసుకుని, తగ్గించుకుని ఆయన సన్నిధికి వద్దాం. విరిగి నలిగిన మనసుతో ఆయన దగ్గరికి వద్దాం. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి అని ఆయన చెబుతున్నాడు. Let us give ourselves as a living sacrifice. Let us humble ourselves. Then we will be a blessing for many. అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉంటాము. ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకోండి. ప్రభువా, నిజమే టైం అయిపోతుంది ప్రభువా, వృధా అయిపోతుంది ప్రభువా. నేను ఈ లోకముల నుండి నీ దగ్గరికి వచ్చినప్పుడు నేనేం చెప్తాను ప్రభువా? నా పిల్లల కొరకు నేను టైం అంతా ఖర్చు పెట్టేశానని చెప్తానా? స్నేహితుల కొరకు నా టైం అంతా ఖర్చు పెట్టేశానని చెప్తానా? లేదా ఇంకెవరి కొరకు నేను టైం ఖర్చు చేశానని చెప్తానా? నా కుమారుడా, నా కొరకు నువ్వు ఎంత సమయాన్ని వెచ్చించావు? నా సన్నిధిలో ప్రార్థించడానికి సంఘము పిలిపించి ఉండగా, సేవకులు పిలిపించి ఉండగా నువ్వెంతవరకు రెస్పాండ్ అయ్యావు? హ్యావ్ యూ సబ్మిటెడ్? హ్యావ్ యూ ఒబేడ్?
Have you responded to the call of the church? The call of the church is the call of Christ. Let us not refuse. Let us not reject. Let us submit ourselves. ఎంత బిజీగా ఉన్నా, ఒక్కరోజైనా కనీసం వారంలో 2 రోజులైనా, అవును, మనం మనసుంటే మనకు మార్గం ఉంటుంది. లెట్ us నాట్ నెగ్లెక్ట్ ద మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్. దేవుని సంఘములో నిన్ను ఒక బాధ్యునిగా, ఒక పాత్రగా, ఒక సభ్యునిగా, ఒక సభ్యురాలుగా చేశాడు అంటే నీకు ఒక కర్తవ్యం ఉంది, బాధ్యత ఉంది. యెహోవా నిస్సి అనే జెండాని పాతవలసిన వారము ఈ సంవత్సరము ఆల్వాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఎస్, హీ ఈజ్ అవర్ బ్యానర్. హీ ఈజ్ అవర్ బ్యానర్ త్రూ ద పవర్, త్రూ ద ప్రేయర్ పవర్. ప్రార్థన శక్తితో ఆ కార్యం ప్రభు చేస్తానంటున్నాడు. సమర్పించుకుందాం దేవునికి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఏదో మేము వచ్చి వెళ్ళిపోయే వారంగా కాకుండా, ఏదో మేము నామకార్థంగా కాకుండా ఓ లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. మోషే నాయన తండ్రి ప్రార్థన అనే ఆయుధాన్ని తీసుకుని కొండ ఎక్కాడు. నాయన వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకుని యెహోషువ కింద యుద్ధం చేశాడు. ఓ గొప్ప విజయాన్ని ప్రభా మీరు ఇచ్చారు ప్రభా. మేము కూడా నాయన ఈ స్పిరిచువల్ వెపన్స్ వాడి ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో విజయం పొందేవారుగా చేయండి ప్రభా. యెహోవా నిస్సి అనే ధ్వజాన్ని మేము పాతేవారంగా చేయండి ప్రభా. ప్రతి యవన బిడ్డ నాయన ఇదే దృక్పథంతో ముందుకు సాగి వెళ్ళలాగన నాయన అబీహు నాదాబుల్లాగా అన్య పద్ధతుల్లో అన్య అగ్నిని ఆశ్రయించే వారంగా కాకుండా నీ మార్గము, నీ పద్ధతి, నీ వాక్యము, నీ సన్నిధి కోరుకునే వాళ్ళంగా మమ్మల్ని చేయండి. బయట క్షేమం లేదు, బయట ఆశీర్వాదము లేదు, బయట దీవెన లేదు, బయట శాపమే, ఉగ్రతే. సబ్మిట్ చేసుకోవడానికి మీ కృప మాకిమ్మని, బిడ్డలందరినీ మీరు ఆస్వాదించమని యేసు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.